ఓట్ల లెక్కింపు అయిపోయింది. టీఆర్ఎస్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది అంటే ఏం చెప్తారన్నా? ఎక్కడ మీరు విఫలమయ్యారంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళేమో 3 పార్టీలు అయిపోయినాయి. ఒక పక్కన బీజేపీ అయిపోయింది, ఒక పక్కన ఎంఐఎం అయిపోయింది, ఒక పక్కన కాంగ్రెస్ అయిపోయింది. 3 పార్టీలు వాళ్ళు గుంపులుగా సందులలో తిరిగారు. మేము మాత్రం సింహం సింగిల్గానే వచ్చింది. అంటే బాగా సారూప్యతలేని సిద్ధాంత వైరుధ్యం ఉన్నటువంటి ఎంఐఎం కాంగ్రెస్కే ఇచ్చింది, బీజేపీ కాంగ్రెస్కే మద్దతు తెలియజేసింది. ఢిల్లీలోనేమో కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుతున్నాయి, గల్లీలనేమో తెలంగాణలో భుజాల మీద చేసుకుని దోస్తానం చేస్తూ ఉన్నాయి. ఇదేమి నీతి మాలిన పనికి మాలిన చెత్త రాజకీయాలు? ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? ఇక్కడ ప్రచారంలో మాగంటి సునీత గోపీనాథ్ ప్రచారం చేస్తున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు, మంత్రివర్గం ప్రచారం చేసింది. ఎందుకు ఇంతమంది ఆడ ప్రచారానికి వచ్చారు అని అంటే ఏం చెప్తారన్నా? ఈ సునీతను చూసి భయపడిందా, బీఆర్ఎస్ పార్టీని చూసి భయపడింది కాంగ్రెస్ పార్టీ? నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రి గల్లీలలో తిరిగి ప్రచారం చేశాడు. ఏ ఉప ఎన్నికలు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా తిరగలే. మంత్రులు తిరిగిండ్రు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ రకంగా తిరుగుతూ ముఖ్యమంత్రి ఏం చెప్తాడండి? బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే సన్నబియ్యం బంద్ అవుతాయి, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేషన్ కార్డులు బంద్ అవుతాయి, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కరెంట్ కట్ చేస్తాం, నీళ్లు కట్ చేస్తాం. ఇదా ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేయాలి పేదవాళ్ళని. ఎవరికైనా ఎట్టుంటుంది తమ్మి, పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. మాటలు భయపడరంటో మరి భయపడరా? వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు బస్తీలలో ఉండేటోళ్ళు అంతా పనిచేసి చికెన్ సెంటర్ నడిపేటోళ్ళు, అరటి పండ్లు అమ్ముకునేటోళ్ళు, ఉల్లిగడ్డలు అమ్ముకునేటోళ్ళు, మంగళ షాప్ వాళ్ళు అంతా అక్కడ చూసినావు కదా. ఇంత 4th క్లాస్ పీపుల్, ఇంకా పేదరికం, బిలో పేదరికంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు ఆడ అందరూ. అసలు వాళ్ళకి సన్నబియ్యం పోతుంది, రేషన్ కార్డులు పోతుంది అంటే భయం అవుతుంది కదా. ముఖ్యమంత్రి వచ్చి చెప్తున్నాడు కదా అని చెప్పేసి కొంతమంది భయపడరు. ఇంకొక వర్గానికి ఏం చెప్పిండు? అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లేస్తేనే అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే అభివృద్ధి ఏడుంటుంది. ప్రతిపక్షానికి ఓట్లేస్తే నేను రోడ్లు వేయను, లేదా ఈ హైటెన్షన్ వేగులు తీయను, లేకపోతే ముస్లింలకి అకప్రస్థాను జాగ ఇవ్వను అని ఇవన్నీ కావాలంటే మాకు వేయండి అని చెప్పి అట్లా ప్రలోభ పెట్టాడు. ఇట్లనే భయపెట్టాడు. 3 పార్టీలు ఏమో గుంపులు వచ్చి సందులలో తిరిగాయి. అంటే ఇది ఎట్లా? నేను వాళ్ళది ఏం గెలిపేది? దీన్ని ఏమని భావించాలి అంటున్నా నేను. కాబట్టి నేను ఏమంటున్నాను, నైతిక విజయం మాదే. అయినా వీళ్ళు ఇన్ని చేసినప్పటికి కూడా ప్రజలు మాకు మంచి ఓట్లు పర్సంటేజ్ వచ్చింది. రేపు ఈ 420 హామీలు, ఈ 6 గ్యారంటీలు కనుక అమలు చేయకపోతే కుర్చీలో కూర్చున్న జుట్టుబట్టి గుంజి కిందేసి అరే బీఆర్ఎస్ని కూసబెడతారా అని చెప్పి వాడిని హెచ్చరిక చేశారు. ఇది మామూలు ఎలక్షన్ కాదు ఇది. బీజేపీ అవుట్డేటెడ్, బీజేపీ లేవడిగా మన పని ఖతం. ఇక మనకి వాడే పెట్రోల్ మనకి వాడే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు సిగ్గుతోటి తల ఉంచుకొని వాళ్ళ ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి ఉన్నది. ఇవాళ వాళ్ళ అగ్రనాయకత్వము వాడే శిలాశాసనం రాస్తున్నాడు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలోకి రావద్దు, అవసరం లేదు, మేము ఎవరికొకరు కొమ్ము కాస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. పాపం సంవత్సరాలు అందులో పనిచేసిన వాళ్ళండి ఏడుస్తున్నారు ఇవాళ తెలుసా బీజేపీ నాయకులు. వాళ్ళు చేస్తున్న వ్యూహం ఏంటి? ఈ ఇక్కడ ఉన్న 2 కేంద్ర మంత్రులు ఏం చేసినట్టు ముఖముందు వాళ్ళకి. రేపు ఏ ఎలక్షన్ తెలంగాణలో, ఏ బై ఎలక్షనో, స్థానిక సంస్థలనో రేపు నువ్వు కూడా వస్తా ఇక్కడ చేస్తా అంటున్నావు కదా రాజకీయం. నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను అనాల్సి వస్తుంది మేము, నువ్వు లేకపోతే నేనేమనం. కాబట్టి ఎందుకు ఈ రండ రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ? ఈ సుంట రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు? చేత కాకపోతే చెతగాని తిరిగి ఉండొచ్చు కదా. ఎందుకు వాళ్ళ జీవితాలతో సంవత్సరాలుగా పనిచేసి నీ పార్టీలో వాళ్ళ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు చేస్తున్నారు? మీరు ఎవరిని ఇది చేయనీకి? ఇది తెలంగాణ ప్రజల్ని ఇట్లా బలిపశువుల్ని చేయనీకా? బీజేపీ కార్యకర్తల్ని వాళ్ళ జీవితాలతో ఆడుకోవటానికా? అయితే ఇక్కడ మాగంటి సునీత గోపీనాథ్ టికెట్ వచ్చినప్పటి నుంచి సామరస్యంగా సున్నితంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా తను ఆగ్రహానికి గురైందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఎందుకు అలా కోపాన్ని చూపించాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఆమె ఒక లేడీ భర్త చనిపోయి బాధలో ఉన్నది, అన్ని కూడా కడుపులో పెట్టుకొని తిరుగుతున్నది. అయినా కూడా నువ్వు ఇంకా తొక్కుతా అంటే ఎట్లా? నువ్వు పైసలు పోలింగ్ స్టేషన్లో డబ్బులు ఇస్తుంటారు, మీరు కట్టలు తీసుకుపోతుంటారు, కొన్ని బూతులను మొత్తం కూడా చేతులకు తీసుకుంటారు, రిగ్గింగ్ చేస్తుంటారు. ఎవరికైనా వస్తుంది కదా మీకు అందులోకి పోయినా దిగినాక రిగ్గింగ్ వారి ముందర చేస్తురా? మరి మీడియాలో చూసిందే కదా మనం. వారి ముందర డబ్బులు పంచుతున్నారు కదా, సోషల్ మీడియాలలో రికార్డు చేసి నీలాంటి వాళ్ళు పెట్టిరు కదా. మేము కూడా పోయి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినాం కదా. ఏం జరిగింది? దొంగ ఓట్లు చేస్తారు, రిగ్గింగ్లు చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసాం, కడప జిల్లాలో పోలింగ్ బూతులు క్యాప్చర్ చేసిర్రు, రిగ్గింగ్ చేస్తుర్రు. ఇవన్నీ మనం విన్నాం, గతంలో మనం చూసాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఇవాళ తెలంగాణలో మళ్ళా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన తర్వాత ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన మళ్ళీ రిగ్గింగ్లు అనే మాట వింటున్నాం. పోలింగ్ బూతుల్ని క్యాప్చర్ చేసిర్రు, వశపరుచుకుర్రు, పోలింగ్ బూతులోనే డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు, ఓట్లు వేయకపోతే మేము బెదిరించినారు. అరే ఒక అభ్యర్థి
నామినేషన్ వేస్తున్న పర్వంలో ఏంటి అదంతా? కలికాలం కాకపోతే ఇదంతా? నువ్వు ప్రజాప్రతినిధివయ్యా, నువ్వు రేపు వీళ్ళందరికీ 2-4 లక్షల మందికి నువ్వు లీడర్వి. నువ్వు ప్రజాస్వామిక పద్ధతిలో రావాలి, చెప్పాలి. నాకు ఓట్లేసి ఇది చేస్తా, మంచి చేస్తా, నీళ్ళు ఇస్తా, కరెంట్ ఇస్తా, రోడ్లు వేస్తా అని చెప్పాలి. అట్లా కాకుండా నువ్వు విలన్లు, సినిమాలలో విలన్లు, రౌడీ పాత్రలు వేసేటోళ్ళు, ఇక్కడ రౌడీ సీట్లుగా ఉన్న కొంతమందిని పక్కన పెట్టుకొని అవన్నీ ఆయుధాలు తిప్పుకుంటూ, కత్తులు కటారులు తిప్పుకుంటూ, ఈ ఎగురుకుంటూ దునుక్కుంటూ, అవన్నీ దేనికి సంకేతాలు? ఈ కలికాలం కాకపోతే ఏంటి తమ్ ఇది? ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది, ఎలా బాధపడుతుర్రా అన్న మీరు? మాకు ఈ ఓటములు ఈ గెలుపులు చూసి మేము సంతోషపడేటోళ్ళం కాదు, ఓటములు చూసి భయపడేటోళ్ళం కాదు. తెలంగాణ ఉద్యమంలో ఏం చేసిరు తమ్మి? మేము గెలిచిన వాళ్ళనే మమ్మల్ని రాజశేఖర రెడ్డి మా ఎమ్మెల్యేలను గుంజుకున్నాడు. మళ్ళీ ఎలక్షన్లో పోయినాం, తక్కువ వచ్చినాయి మాకు. మళ్ళీ ఎలక్షన్లో పోయినా ఎక్కువ వచ్చినాయి మాకు. కేసీఆర్ గారికి 4 లక్షల మెజార్టీ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, 15,000 మెజార్టీ వచ్చిన సందర్భం ఉంది అక్కడనే ఎంపీగా. మాకు ఇవన్నీ ఎత్తుపొలాలు. మేము ఏమంటారు, స్థితప్రజ్ఞత ఉన్నది మాకు. మేము ఎందుకంటే పోరాటం నుంచి వచ్చిన వాళ్ళం, మట్టి నుంచి వచ్చిన వాళ్ళం. అన్నం విలువ తెలుసు, మట్టి విలువ తెలుసు. మట్టి తిని కూడా బతుకుతాం మేము, అన్నం తిని కూడా బతికేటోళ్ళం మేము. కాబట్టి ఇప్పుడు బిర్యానీ వచ్చిందని ఉరుకులాడడం మేము, లేదంటే మామూలుగా రేషన్ బియ్యం తినాల్సి వచ్చిందని బాధపడం. కాబట్టి ఇంకోటి ఏంటంటే, మేము ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు ఏం చెప్పినారు వానికి, అరే నువ్వు ఇచ్చిన మాటలు చెప్పినవి చేయకపోతే నిన్ను అక్కడి నుంచి గుంజి నిన్ను కింద వేసి బీఆర్ఎస్ పైన కూర్చోబెడతామని చెప్పిర్రు. ఎందుకంటే అంత పర్సంటేజ్ మనకు ఓట్లు వచ్చింది, పబ్లిక్ అంత పెద్దగా మమ్మల్ని ఆదరించిర్రు. మేము ఇక్కడ ఎక్కడ బాధపడట్లేదు, మేము అప్రిషియేట్ చేస్తున్నాం, వాళ్ళని అభినందిస్తున్నాం. కానీ మీరు అధికారంలో ఉన్నది అభివృద్ధి జరుగుతుందని వేసిర్రా, లేకపోతే సన్నబియ్యం బోధయాన్ని వేసిర్రు. కానీ అతను కూడా చిన్న ఏజ్లో అవకాశం వచ్చింది కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి సొంతంగా వచ్చి ఆయన హామీలు ఇచ్చింది కాబట్టి ఈ అభ్యర్థి ముఖ్యమంత్రిని ఒప్పించి జూబ్లీ హిల్స్ లో అభివృద్ధి పనులు కొనసాగుతాయంటారా? చేయించమని అదే డిమాండ్ చేస్తున్నా నేను. నీకు ఇచ్చింది అవకాశం వచ్చింది, 3 ఏళ్ళు ఉన్నది, హామీలు ఇచ్చారు కదా, నీకు అదే 3 ఏళ్ళ అవకాశం టైం ఉన్నది. ఆయనే స్వయంగా వచ్చి చెప్పిండు ముఖ్యమంత్రి, నీకు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు మనంతా చూసాం. కాబట్టి నీకు తెలివితేటలు ఉంటే నువ్వేం చేయాలి? హైటెన్షన్ వైర్లు ఏమైనా ఉన్నాయి అవన్నీ తీసేపిచ్చేసి, ఆ కబ్రస్థానం వెంటనే ముస్లిం సోదరులకు ఏర్పాటు చేయి, ఆ డ్రైనేజ్ సమస్యలు ఏర్పాటు చేయి, మంచినీళ్ళ సమస్యని లేకుండా చేయి. ఇవన్నీ చేస్తే ప్రజలు ఎవరినైనా ఆదరిస్తారు. ఇలా మా దాంట్లో ఒక్కొక్కరు 4 సార్లు 5 సార్లు గెలవట్లేదా? ఎందుకు అంటే ప్రజల అవసరాలని, ప్రజల దాని డెవలప్మెంట్ని అర్థం చేసుకొని తీసుకుపోయిన వాళ్ళు లీడర్ కొనసాగుతారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 4వ సారి మాత్రం మీరు అనుకున్న విధంగా ప్రజల తీర్పు రాలేదు. అంటే ప్రధాన కారణం ఏదై ఉంటుంది? ఇప్పుడు ఏదైనా కావచ్చు, నేను ఏమంటున్నా, రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినాయి. కాబట్టి నేను ఏమంటున్నా, గెలుపు ఓటంలోనే సహజం. ప్రజలు ఏ సందర్భంగా ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం అలా రియాక్ట్ అయిన దాన్ని బట్టి మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇంకా మేము అంతా కూడా విశ్లేషణ చేసుకోవాల్సి ఉన్నది, జూబ్లీ హిల్స్ ఎందుకు ఏందనేది. గతంలో కూడా ఆ అభ్యర్థులు చనిపోయిన కాడ ఎలక్షన్స్ జరిగినాయి, వాళ్ళకి గెలిచిన సంబంధించిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినాం ఇట్లనే భార్యకి, అక్కడ కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నా, కొన్ని సందర్భాలు గెలిచినవి ఉన్నాయి. కాబట్టి సరే ఏదేందనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది, విశ్లేషించుకుంటాం. ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారనుకుంటున్నారా? 100% రేపు తెలంగాణ ప్రజలకి శ్రీరామ రక్ష, కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ. ఇంకా నీకు ఆల్టర్నేటివ్ లేదు. బీజేపీ అనేటోడు అమ్ముడు పోయాడు, ఇక కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫెయిల్యూర్ అయింది. కాబట్టి మిగిలింది, అందుకనే ఇవాళ మాకు 39% మళ్ళీ ఓట్లు ఇచ్చారు. రేపు రాబోయే కాలంలో 100% బీఆర్ఎస్ ప్రజల పక్షాన కొట్లాడేది, కాంగ్రెస్ పార్టీని గద్దె దించేది. 420 హామీలు ఇచ్చే వరకు పోరాటం చేస్తాం. వాళ్ళు అమలు చేయకపోతే వాళ్ళని దించి బీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వస్తుంది. క్యాడర్కు కూడా మేము విజ్ఞప్తి చేసేది, మా నాయకులు కూడా బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఉన్నారు. చాలా చక్కగా మేము ముందుకు పోతాం. ఓడిపోయినా కూడా ఓడిపోవడం అనేది లేనే లేదు, మాకు ఓటమే లేదు. ప్రతి ఓటమి మాకు విజయమే, 100%. ఇది ఓటమి అనుకోం. ప్రజలకి ఏం చెప్పాలనుకుంటారు ఈ సందర్భంగా? జూబ్లీ హిల్స్ ప్రజలు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు గెలిచిన అభ్యర్థిని పట్టుకొని అవన్నీ కూడా మీరు అభివృద్ధిలోకి చేసుకోండి. వాళ్ళు కనుక చేయకపోతే మేము వచ్చినాక బ్రహ్మాండంగా చేస్తాం అభివృద్ధి.